హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్. సో దీన్నే సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ అంటారు. అయితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఎలా చేయొచ్చో బెస్ట్ ట్రిక్స్తో మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో సంబంధించిన క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో మనకి రైల్వేలో మనకి ఎస్ఐ ఆర్పిఎఫ్ సంబంధించిన కానిస్టేబుల్ కావచ్చు, అలాగే ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన క్వశ్చన్స్ జనరల్గా మనకి ఎక్కువగా అంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటి, సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు కూడా మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు ఈ టాపిక్ సంబంధించిన కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కీవర్డ్స్ అంటే మనకి మెయిన్లీ 5 కీవర్డ్స్ ఉంటాయి. సో ఇందులో మీరు అంటే ఈ టాపిక్ సంబంధించి ఏ క్వశ్చన్ తీసుకున్నా ఈ 5 వర్డ్స్ సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైతే ఈ 5 వర్డ్స్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఈ కీవర్డ్స్లో ఫస్ట్ వన్ చూడండి. ఇందులో ప్రిన్సిపల్. అంటే ప్రిన్సిపల్ అన్నా, ఇన్వెస్ట్మెంట్ అన్నా, డిపాజిట్ అన్నా, క్యాపిటల్ అన్నా, ప్రిన్సిపల్ అయినా తీసుకోండి. అంటే దీన్నే అసలు, పెట్టుబడి లేదా డిపాజిట్, మూలధనం అంటారు. జనరల్గా మనకి వడ్డీ అనేది ఎలా మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మనం అప్పు తీసుకున్నప్పుడు లేదా పెట్టుబడి పెట్టినప్పుడు లేదా బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు ఇలాంటి సందర్భాల్లో కొంత వడ్డీ అనేది వస్తుంది. సో ఈ నెక్స్ట్ మనకి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక 5,000 రూపీస్ అప్పు తీసుకున్నారనుకుందాం. ఈ అప్పుని ఏమంటారంటే అసలు అంటారు. ఓకే, రైట్. సో దీన్ని నెక్స్ట్ మనకి ఏంటంటే టైం. మనము జనరల్గా అప్పు తీసుకున్నప్పుడు కాలం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత కాలానికి తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో అది బ్యాంకు నుంచి కావచ్చు లేదా ఇంకా ఎక్కడైనా సోర్సెస్ నుంచి కావచ్చు. అప్పు తీసుకున్నప్పుడు ఎంత కాలానికి తీసుకుంటున్నాం. జనరల్గా మనకి ఈ కాలం అనేది మనకి ఇయర్స్లో అంటే సంవత్సరాల్లో ఉంటుంది. అంటే 1 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, లేదా మంత్స్లో కానీ ఉండొచ్చు. అంటే 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ అలా, లేదా డేస్లో కానీ ఉండొచ్చు. సో ఇలా మనకి ఇయర్స్లో ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా తీసుకుంటాం, కానీ మంత్స్లో ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మంత్స్లో ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 మంత్స్కి ఇచ్చారనుకోండి. 4 మంత్స్కి మీరు అప్పు తీసుకున్నారంటే దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే మంత్స్లో ఇచ్చినప్పుడు బై 12 తీసుకోండి. అంటే 4 1 టైమ్స్ అండ్ 12లో 3 టైమ్స్ పోతుంది. అంటే 1/3గా రాసుకోండి. ఓకేనా? రైట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 9 మంత్స్ తీసుకున్నారనుకోండి. 9/12. సో 9/12 అంటే మనకి 3 టైమ్స్ పోతుంది. 9లో 12లో 4 టైమ్స్ పోతుంది. అంటే 3/4 అని రాసుకోవాలి. ఓకేనా? రైట్. అలాగే డేస్లో ఇచ్చారనుకోండి. డేస్లో ఇచ్చినప్పుడు మనము 365 డేస్లో బేస్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 73 డేస్ ఇచ్చారనుకోండి. జనరల్గా అంటే 99.99% కేసులో మరి ఏ క్వశ్చన్ చూసినా డేస్లో ఇచ్చినప్పుడు 73 డేస్ అనే మెన్షన్ చేస్తున్నారు. అంటే 73 డేస్ బై 365 అంటే డేస్లో ఇచ్చినప్పుడు మనము 365తో భాగించాల్సి ఉంటుంది. ఓకేనా? మంత్స్లో ఇస్తే 12తో భాగించాలి, డేస్లో ఇస్తే 365తో భాగించాలి. సో 73 1 ఇక్కడ 365లో 5 టైమ్స్ పోతుంది. సో అంటే 1/5. సో జనరల్గా మనకి డేస్లో ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా 73 డేస్ ఇస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే నువ్వు 73 డేస్ చూడగానే నీకు స్ట్రైక్ కావాలి 1/5 అని కావాలి. ఓకేనా? సో డైరెక్ట్గా మీరు 1/5 అని రాసుకోండి. నెక్స్ట్ మనకి కీవర్డ్లో రేట్, వడ్డీ రేట్. మనం ఎప్పుడైతే అప్పు తీసుకుంటున్నామో ఎంత కాలాన్ని తీసుకుంటున్నాం, అలాగే ఎంత శాతం వడ్డీ చెల్లించాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వడ్డీ రేట్ అనేది ఎప్పుడు కూడా మనకి వాళ్ళు మెన్షన్ చేసినా చేయకున్నా సంవత్సరానికి అంటే ఫర్ యానం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5% అని చెప్పారనుకోండి. దాన్ని మనం ఎలా తీసుకుంటాం? 5% ఫర్ యానం అని తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో మనకి నెక్స్ట్ మనకి అమౌంట్. జనరల్గా మనకి ఫస్ట్ మనం ఏం చేస్తాం, మనకి ఈ అప్పు తీసుకున్నప్పుడు ఎంతకు అప్పు తీసుకుంటున్నాం, ఎంత కాలాన్ని తీసుకుంటున్నాం, ఎంత వడ్డీ రేటు తీసుకుంటున్నాం. తర్వాత ఏంటి అంటే తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించాల్సినప్పుడు ఎంత చెల్లిస్తాము, ఎలా చెల్లిస్తామంటే మనకి మనం తీసుకుంది 5,000 కానీ 5,000 చెల్లించాం కదా. సో వడ్డీ కలిపి చెల్లిస్తాం. అవునా? రైట్. అంటే ఈ వడ్డీ కలిపి చెల్లిస్తామంటే అమౌంట్ అంటే ఏమవుతుంది మనకి? అమౌంట్ అంటే మనకి ప్రిన్సిపల్ అంటే అసలు
దానిలో మనకి వడ్డీ కూడా కలిపి అంటే ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తాం. దాన్నే మనం అమౌంట్గా తీసుకుంటాం. ఓకేనా? రైట్. సో అమౌంట్ అంటే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి అమౌంట్గా తీసుకుంటాం. తర్వాత మనకి ఇంట్రెస్ట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అంటే 5% ఇంట్రెస్ట్ అనుకోండి. 5% ఇంట్రెస్ట్ అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీలో అసలు పైన మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఎప్పుడైనా ఈ వడ్డీ రేట్ ఏదైతే ఉందో అసలు పైన క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ అంటే మీరు 5,000 రూపీస్ అప్పు తీసుకున్నారు, 5% లాగా తీసుకున్నారు. 2 ఇయర్స్కి మనం వడ్డీ పే చేయాలి. 2 ఇయర్స్కి వడ్డీ ఎంత అవుతుందంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మనకి తీసుకుంది 5,000లో మనకి 5% కదా, 5% అంటే మనకి సంవత్సరానికి 5,000లో 5% ఎంత అవుతుంది? మనకి 250 రూపీస్ అవుతుంది. 5 × 5 25, ఒక 0 తీసుకొని 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో ఇది సంవత్సరానికి. మరి 2 ఇయర్స్కి ఎంత అవుతుందంటే 250, 2 ఇయర్స్కి అయితే ఇంటూ 2 తీసుకుంటే మనకి 500 అవుతుంది. అవునా? రైట్. సో అలా మనము ఇలా చేయకుండా డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుందో, వడ్డీ క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా దీన్ని ఫస్ట్ మల్టిప్లై చేయండి. అంటే 5% కదా, అది సంవత్సరానికి. మరి 2 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 10% అవుతుంది. అంటే 5,000లో 10% ఎంత అవుతుంది? 500. అలా మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? రైట్. సో ఇది మనకి బేసిక్ అంటే మెయిన్ కీవర్డ్స్ కూడా ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో. సో దీనికి సంబంధించి మనకి ఫార్ములాస్ కూడా ఉంటాయి. అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఫార్ములా ఏంటంటే, కానీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీరు ఎలాంటి ఫార్ములాస్ నేను యూజ్ చేయట్లేదు ఇక్కడ. సో మ్యాక్సిమం కేసులో ఎలాంటి ఫార్ములాస్ మనం యూజ్ చేయకుండానే డైరెక్ట్గా కొన్ని సింగిల్ స్టెప్లోనే అంటే ఒక 1-2 స్టెప్స్లోనే కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేసే ఒక బెస్ట్ ట్రిక్స్ నేను డిస్కస్ చేస్తాను. అండ్ కాకపోతే మీరు ఏ టాపిక్ సంబంధించినా సరే ఆ కాన్సెప్ట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని వచ్చింది. అవునా? రైట్. సో అందుకే మీకు ఫార్ములాస్ కూడా ఖచ్చితంగా ఐడియా ఉండాలి, కంప్లీట్గా ఇగ్నోర్ చేయొద్దు. ఎప్పుడైతే ఆ ఫార్ములా మీకు ఐడియా ఉంటుందో అంటే ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఎలా మార్చి ఇచ్చినా చాలా ఈజీగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? బట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు మ్యాక్సిమం కేసులో, బట్ ఒక ఐడియా ఉండాలి. ఓకే? రైట్. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి మీ అందరికి తెలిసి ఉంటుంది, PTR/100. P అంటే ప్రిన్సిపల్ అంటే అసలు, T అంటే టైం, R అంటే రేట్. సో దీన్ని బేస్ చేసుకొని సో మనం ఇవన్నీ అంటే ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ప్రిన్సిపల్ చేయాలనుకుంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ? సో 100 × SI. సో ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది 100 × SI. సో కింద మనకి రిమైనింగ్ ఏమైతే ఉన్నాయో TR ఉంది కదా, TR వస్తుంది. ఇలా నెక్స్ట్ మనకి టైం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. టైం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 సేమ్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి మనకి? ఇక్కడ P ఉంది, ఇక్కడ నెక్స్ట్ R ఉంది, PR. అలాగే నెక్స్ట్ మనకి రేట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. రేట్ సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై, సో రిమైనింగ్ ఏమున్నాయి మనకి? ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది, టైం ఉంది, P × టైం. సో ఇవన్నీ మనకి జస్ట్ బేసిక్ ఫార్ములాస్, ఒక ఐడియా కోసం నేను చెప్పాను, బట్ ఇక్కడ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఓకే? రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి మనకి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇందులో మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏ క్వశ్చన్ తీసుకోండి, ఈ టాపిక్ మొత్తంలో ఈ 5 వర్డ్స్ ఏవైతే చెప్పానో ఆ 5 వర్డ్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటారో అంటే అసలు ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫైనల్గా వాళ్ళు అడుగుతున్నది ఏంటనేది మీరు అండర్స్టాండ్ చేసుకుంటే సో ఆన్సర్ చేయడం పెద్ద డిఫికల్ట్ కాదు. ఓకే? రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. లలిత్ తన స్నేహితుడు తరుణ్కి 2 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీకి 12,000 అప్పుగా ఇవ్వగా వడ్డీగా 1200 పొందాయంట. సంవత్సరానికి వడ్డీ రేటును కనుగొనండి. అంటే మనకి వడ్డీ రేట్ కనుక్కోమన్నాడు. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు వడ్డీ రేట్ అంటే మనం ఈ ఫార్ములా అప్లై చేసి కూడా చేయొచ్చు. కాకపోతే ఈ ఫార్ములాస్ మనం అప్లై చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కొన్ని స్టెప్స్ ఎక్కువగా రిక్వైర్డ్ అవుతాయి, కొంచెం టైం కూడా ఎక్కువగా తీసుకుంటుంది. సో ఇలా ఈ ఫార్ములాస్ ఏమి అప్లై చేయకుండా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం సింగిల్ స్టెప్లోనే మ్యాక్సిమం కేసులో డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే? రైట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి రేట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అవునా? రేట్. సో రేట్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. సో లలిత్ తన స్నేహితుడి దగ్గర 2 సంవత్సరాలకి 12,000 అప్పు తీసుకున్నాడంట.
సో 12,000 అప్పు తీసుకుంటే అసలు ఎంత అవుతుంది మనకి 12,000 అవునా రైట్. అయితే తర్వాత మనకి ఇది అసలు అంటే ప్రిన్సిపల్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇచ్చారు, తర్వాత వడ్డీగా 1200 వచ్చిందంట. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది వాడికి, ఇంట్రెస్ట్ వచ్చేసి 1200 వచ్చింది. టైం కూడా ఇచ్చారు. ఓకే, సో టైం ఎంత, ఎన్ని సంవత్సరాలకు వచ్చింది మనకి 2 years, అంటే 2 సంవత్సరాలకి మనకి వడ్డీ ఇంత వచ్చిందట. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మరి ఎంత శాతానికి వడ్డీకి ఇచ్చాడని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత శాతానికి ఇచ్చారంటే సింపుల్గా మీరు ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేయండి. ఇది మ్యాథ్స్ అని 10 సార్లు అనుకోకండి, ఇది మ్యాథ్స్ కానే కాదు. సో జనరల్గా అంటే మనం డే టు డే లైఫ్లో ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటామో వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్సే ఉంటాయి. మీరు మైండ్ సెట్ అంటే పాజిటివ్గా ఉండండి. సో ఎంతసేపు మీరు ఆ నెంబర్ చూస్తేనే భయపడ్డారనుకోండి, ఖచ్చితంగా మీరు అంటే చిన్న నెంబర్ చూసి కూడా భయపడుతుంటారు. మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఒక భయం అనేది ఏర్పడుతుంది. సో మైండ్లోంచి కంప్లీట్గా తీసేయండి. కాన్సెప్ట్ మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఫస్ట్ మీరు ఏవైనా సరే ఏ క్వశ్చన్ అయినా సరే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు దాని నుంచి మనం ఏం అడుగుతున్నాడో తెలిస్తే మీరు 50% మీకు వచ్చేసినట్టే. ఓకేనా రైట్. సో ఇప్పుడు రేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. రేట్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పాను, ఎప్పుడు కూడా అసలు మీదనే క్యాలిక్యులేట్ చేయాలి. సో అసలు ఎంత 12,000. ఓకే రైట్. వాడికి వడ్డీ ఎంత వచ్చింది 1200. అది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది 2 yearsకి వచ్చింది. మనకి సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుంది మరి 2 yearsకి 1200 అయితే సంవత్సరానికి అంటే బై 2 చేస్తే మనకి 600 అవుతుంది. అవునా, సంవత్సరానికి 600 అవుతుంది. అంటే సంవత్సరానికి 600 అయినప్పుడు ఈ వడ్డీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు మీద. అంటే అసలు మీద క్యాలిక్యులేట్ చేస్తే 600 వచ్చింది సంవత్సరానికి. మరి ఎంత శాతానికి క్యాలిక్యులేట్ చేసి 600 వచ్చిందంటే సింపుల్గా ఈ 600 ఈ అసల్లో ఎంత శాతం అనేది అడుగుతున్నాడు. అంతే సింపుల్గా చెప్పాలంటే ఈ 600 మనకి అసలు ఎంత 12,000లో ఎంత శాతం దేనిలోనైతే అడుగుతారో అది కింద డినామినేటర్లో తీసుకోవాలి. ఓకే, సో 12,000లో ఎంత శాతం అంటే ప్రిన్సిపల్ మీదనే క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ డినామినేటర్లో తీసుకోండి, శాతంలో కాబట్టి ఇంటూ 100 చేయాలి అంతే. ఓకేనా రైట్. సో మీరు కొంచెం క్యాలిక్యులేషన్ మీద గ్రిప్ ఉందనుకోండి, అంటే ఆ పర్సెంటేజ్ అనే కాన్సెప్ట్ మీద మీకు కమాండ్ ఉంటే మీరు ఆ జీరోస్ కట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఇక్కడే ఆన్సర్ చేస్తారు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 60 ఉంది. 12 ఎన్ని టైమ్స్ పోతుంది 60లో 5 టైమ్స్ పోతుంది. 5 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. అంటే ఈ లెవెల్కి మనం రీచ్ కావాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. నువ్వు ఎంతసేపు అక్కడ ఫార్ములా రాసుకోను లేదా స్టెప్స్ రాసుకోను, అక్కడ జీరోస్ ఉన్నాయని టక కొట్టేసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆన్సర్ వచ్చిందని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాయి. సో ఇక్కడ మనం నీకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు, అది అబ్జర్వ్ చేయి. అంటే మనకంటే ఫాస్ట్గా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కొన్ని సెకండ్సే ఉంటుంది, దాన్ని మైండ్లో పెట్టుకోండి. చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆన్సర్ కోసమే ట్రై చేస్తున్నారు. ఆన్సర్ కోసమే ట్రై చేస్తే నీకు జాబ్ రాదు. బట్ అందరికంటే నువ్వు డిఫరెంట్గా ఆలోచించాలి, ఫాస్ట్గా చేయగలగాలి. అది నువ్వు అలవాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్లో అలవాటు చేసుకో. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఏం చెప్పినా ఒక క్వశ్చన్ చెప్తానేమో, బట్ తర్వాత క్వశ్చన్ నీకు నువ్వే చేసే ఎబిలిటీ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా రైట్. సో 12,000లో మనకి 600 ఎంత శాతం అంటే మనకి, సో ఇక్కడ మిగిలింది ఎంత 60. 12 ఎన్ని టైమ్స్ పోతుంది 60లో 5. సో ఆన్సర్ ఎంత అంటే 5%. సో ఇలా మనకి వడ్డీ రేటు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఫార్ములా కూడా అప్లై చేయకుండా డైరెక్ట్గా ఆ ప్రిన్సిపల్ అమౌంట్లో ఎంత ఉంది అంటే ఫస్ట్ మీరు సంవత్సరానికి ఎంత వడ్డీ అని క్యాలిక్యులేట్ చేయండి. ఆ వచ్చిన వాల్యూ ఏదైతుందో మనకి అసల్లో ఎంత శాతం క్యాలిక్యులేట్ చేస్తే మీకు డైరెక్ట్గా రేట్ అనేది వస్తుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బికి సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో కంప్లీట్ కోర్సెస్ అంటే ఆర్ఆర్బికి సంబంధించిన ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన కావచ్చు, అలాగే గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ. సో అవి కూడా మనకి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతున్నాయి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి, లాంగ్ టైం ప్రిపరేషన్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైతే మనకి ఈ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే ఏఎల్పి టెక్నీషియన్ అప్లై చేశారో సీరియస్గా తీసుకోండి. మళ్ళీ అవకాశాలు రావు, వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సో మళ్ళీ ఎప్పుడు వస్తాయో నోటిఫికేషన్ తెలియదు. సో వచ్చినప్పుడే మీరు సీరియస్గా ప్లాన్ చేసుకోండి. అయితే ఇందులో మీరు ఏదైనా ఫుల్ కోర్స్ తీసుకోండి.
అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం ఫుల్ కోర్స్లో. సో కంప్లీట్గా మీకు జస్ట్ ఫుల్ కోర్స్ అనేది 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది, 6 మంత్స్ కాదు, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి టెస్ట్ సిరీస్, అంటే జస్ట్ క్లాసెసే కాదు, మీరు ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం టెస్ట్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్యాకల్టీచే మీకు టెస్ట్లు ప్రిపేర్ చేశారు. సో అది కూడా నెగిటివ్ మార్క్స్. మీకు తెలుసు మనకు రైల్వే ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. సేమ్ స్టాండర్డ్, అంటే మెయిన్ ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్ అయితే ఉంటాయో ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినవి టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్. మీరు అప్పుడే చూసుకోవచ్చు మీకు ఎన్ని మార్క్స్ కరెక్ట్ వచ్చాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి, ఓవరాల్గా ఎన్ని వచ్చాయి, ఎక్కడ వీక్ ఉన్నాం, దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ కావడానికి నాకు ఎన్ని మార్క్స్ కావాలి. ఎప్పటికప్పుడు ఈ సెల్ఫ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసం దాదాపుగా మీకు 170 టెస్ట్లు ఉన్నాయి. 170 అంటే అది కూడా సేమ్ మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ స్టాండర్డ్లోనే మీకు ప్రిపేర్ చేశారు. సో ఇందులో మీకు దాదాపుగా 200 టెస్ట్ల వరకు వస్తాయి. త్వరలోనే మిగతా కూడా 1 by 1 యాడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఈ క్లాస్ అనేవి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే ఉంటాయి. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా ఇందులో మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఇందులో నేనే మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేను టీచ్ చేశాను. సో అలాగే మీరు వీలైతే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు అందులో డెమో క్లాస్ కూడా ఉంటాయి, కంటెంట్ కల్పిస్తుంది క్లియర్గా. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఓకే అని నచ్చితేనే ఈ క్లాస్ తీసుకోండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భావన ఒక రుణదాత నుండి సంవత్సరానికి 15% చొప్పున 4,500 సాధారణ వడ్డీకి, ఇక్కడ చూడండి డేట్స్ ఇచ్చారు, 26th March 2008న అప్పుగా తీసుకుంది మరియు అదే సంవత్సరం June 7న రుణాన్ని క్లియర్ చేసిందట. ఆమె లోన్ క్లియర్ చేయడానికి ఆమె ఎంత మొత్తం చెల్లించింది అంటున్నారు. అంటే ఇక్కడ డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం కావాలి, డేస్ కావాలి. అదే ఇయర్లో అని చెప్పాడు కాబట్టి, సో ఇప్పుడు అదే ఇయర్లో అంటే 26th March నుంచి మళ్ళీ ఎక్కడి వరకు 7th June వరకు మనం ఆ డేస్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఇంతకుముందు చెప్పాను ఇంట్రడక్షన్లో, ఎప్పుడైతే డేస్ ఇస్తారో 99.99% 73 డేసే ఉంటుంది. ఓకే. అంటే 73 డేస్ ఎప్పుడైతే వస్తుందో మీరు ఏం చేయమని చెప్పాను, 73/365 చేస్తే ఎంత వస్తుంది, 1/5 కదా. సో డైరెక్ట్గా మీకు 1/5 ఐడియా ఉంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మనకి అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం అంటే ఏంటంటే నువ్వు ఏం చేయకుండానే ఆన్సర్ చేయగలుగుతావు. అది కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తుండాలి. సో ఎప్పుడు వస్తుందని కాదు, వచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకో. ఓకే. సో ఇప్పుడు చూడండి, మీరు సింపుల్గా మీరు ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా మీకు ఐడియా వచ్చి అండర్స్టాండ్ చేసుకుంటే, ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చారు, 4,500 ఇచ్చారు. అసలు ఎంత శాతం అంటున్నారు, వడ్డీ 15% అంటున్నారు. సో డేస్కే, సంవత్సరాలు కూడా కాదు, డేస్కే కాబట్టి మనకి జనరల్గా మనకి ఎంత మొత్తం చెల్లించాలి అంటున్నాడు. ఎంత మొత్తం చెల్లించాలి, క్వశ్చన్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమడుతున్నారో కూడా తెలియాలి. ఎంత మొత్తం చెల్లించాలంటే మీనింగ్ ఏంటి, అందులో ఏముంటుంది, అసలు ఉంటుంది, వడ్డీ కూడా ఉంటుంది. అవునా. రైట్. మరి అసలు వడ్డీ అంటే 4,500 కంటే ఎక్కువ ఉండాలి ఆన్సర్. సో 4,500 కంటే ఎక్కువ ఉండాలంటే ఇది కాదు. అండ్ ఇక్కడ 53,000 ఉంది, 4,500, అందులో 15% 1 yearకే వడ్డీ. సో ఏదో మనకి 100స్లోనే వస్తుంది కానీ 1000స్లో కూడా రాదు పెద్దగా. సో ఎనీహౌ, సో 53,000 చాలా ఎక్కువ అయిపోయింది కానీ ఇది కాదు. సో ఇక్కడ కూడా 49,000 ఇచ్చారు, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 12, సెకండ్ ఆప్షన్. అంటే ఇదేం సార్ అలా వచ్చింది, అలాగే వస్తాయంటే నేను చేసినవి కాదు, నేను ఇచ్చిన ఆన్సర్స్ కాదు ఇవి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనకు వచ్చిన ఆన్సర్స్ అవి ఆప్షన్లో ఇచ్చినవి. అయితే కొన్ని సందర్భాల్లో అలా వచ్చినప్పుడు నువ్వు కొంచెం స్మార్ట్గా ఆలోచించి, అంటే ఎంతసేపు నాకు వచ్చు, ఆన్సర్ వచ్చు, నాకు మెథడ్ వచ్చు, నేను చేయగలుగుతానని చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతే నీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇలా ఆలోచించిన వాడు కూడా ఆన్సర్ వస్తుంది, కానీ నువ్వు అక్కడే ఉంటావు. అలా ఆలోచించిన వాడు ఎక్కడో ముందుకు వెళ్ళిపోతాడు. ఓకేనా. రైట్. సో ఇదంతా మనకి ప్రాక్టీస్లో మెల్లిమెల్లిగా నిదానంగా అలవాటు చేసుకోవాలి, ఒకే రోజు వచ్చేది కాదు. ఓకేనా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4,500 కదా, అసలు ఎంత మనకి 4,500. వడ్డీ రేట్ ఎంత ఇచ్చారు, 15%. ఓకేనా. 15%. 15% ఫస్ట్ 15% క్యాలిక్యులేట్ చేయండి. 4,500లో 15% ఎంత అంటే డైరెక్ట్గా 45 into 15 చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. లేదా మనకి ఫస్ట్ 10% తర్వాత 5% యాడ్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా. రైట్. సో ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి 2 zeros ఇగ్నోర్ చేయండి. 45 into 15 చేయండి. 15 5 75, 7 క్యారీ.
15 4 60 ప్లస్ 7 67 అంటే 675 అవునా రైట్. ఈ 675 అనేది సంవత్సరానికి. ఎప్పుడైనా సరే ఈ రేట్ ఏదైతే ఇచ్చారో వాళ్ళు మెన్షన్ చేసినా చేయకపోయినా నువ్వు ఎప్పుడైనా ఏమనుకోవాలి, అది సంవత్సరానికనే అనుకోవాలి. ఓకేనా రైట్. 15% అనేది సంవత్సరానికి. బట్ మనం చేయాల్సిన ఎన్ని డేస్కి, 73 డేస్కి. అంటే 73 డేస్ అంటే ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను, 1/5 అంటే 73/365 చేస్తే 1/5 వస్తుంది. డైరెక్ట్గా బై 5 చేయండి. ఓకేనా రైట్. సో 5 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 1 టైం 6లో, ఇంకా మిగిలినంత 1 17, 5 3 టైమ్స్ పోతుంది, ఇంకా 2 ఉంది 25 5 టైమ్స్. అంటే మనకి ఎంత వస్తుంది, మనకి ఇందులో 675 వచ్చింది కదా, దానిలో మనకి బై 5 చేస్తే ఎంత వచ్చింది, మనకి 135 వస్తుంది. ఈ 135 అనేది ఏంటి, 73 డేస్కి వడ్డీ అన్నమాట. సో ఇక్కడ 135 కూడా ఇక్కడ ఉంచారు చూడండి. అంటే నీకు 135 రాగానే నువ్వు ఏం చేస్తావు, నాకు 135 వచ్చింది, ఇక్కడ 135 ఆప్షన్లో ఉంది, నాది కరెక్టేనేమో అనుకుంటావు. సో నువ్వు ఏం చేస్తావు అంటే డైరెక్ట్గా టిక్ చేస్తావు. అంటే అలా చేయడానికి ఛాన్సెస్ ఉండే విధంగానే ఆప్షన్స్ సెట్ చేస్తుంటారు. సో మనం కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్గా ఎగ్జామ్ టెన్షన్లో ఉంటాం కాబట్టి మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా క్వశ్చన్ ఏమడుతున్నారు, ఎంత మొత్తం చెల్లించింది. మొత్తం చెల్లించింది అంటే ఆ మొత్తంలో మనం డిస్కస్ చేసినట్టు ఏముంటుంది, అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. కానీ మనకు వచ్చింది వడ్డీ కదా, వాడు అడుగుతుంది వడ్డీ కాదు కదా. సో ఆన్సర్ ఇది కాదు. ఓకేనా రైట్. మరి ఏమవుతుంది, మొత్తం అంటే ఏమవుతుంది, అసలు ఎంత, 4500. నెక్స్ట్ వడ్డీ, మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ. వడ్డీ ఎంత వచ్చింది, 135. సో 4500 4600 ప్లస్ 35 అంటే 4635. క్లియర్ రైట్. సో ఇలా అంటే ఇక్కడ డేస్ ఎప్పుడైతే ఇస్తారో మ్యాక్సిమం 73 డేస్లో ఉంటుంది. లేదంటే ఒకసారి చూడండి, చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. మార్చ్ 26 నుంచి అంటే రిమైనింగ్ డేస్ మార్చ్లో ఎన్ని ఉన్నాయి, మనకి 5 డేస్ కదా, మొత్తం మార్చ్లో 31 డేస్ ఉంటాయి. 26 నుంచి అంటే రిమైనింగ్ డేస్ తీసుకోవాలి 5. నెక్స్ట్ ఏప్రిల్, ఇది మార్చ్. నెక్స్ట్ ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్. నెక్స్ట్ మేలో ఎన్ని డేస్ ఉంటాయి, మనకి మేలో ఎన్ని డేస్ ఉంటాయి, 31. నెక్స్ట్ జూన్ ఎక్కడి వరకు తీసుకోవాలి, ఏ డేట్ వరకు ఇచ్చారో ఆ డేట్ కూడా కన్సిడర్ చేయాలి, 7th. ఇవన్నీ యాడ్ చేయండి. అండ్ 30 60 65 66 ప్లస్ 7 73 డేస్. ఓకేనా రైట్. జనరల్గా 99.9% కేసులో 70 డేస్ ఇస్తున్నారు. సో ఏ ఎగ్జామ్లో మనకి ఏ క్వశ్చన్ తీసుకున్నా సో అలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు 1/5 అని రాసుకోండి. మళ్ళీ 73/365 చేసి క్యాన్సిల్ చేయకండి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాధారణ వడ్డీపై 3 సంవత్సరాల్లో 850 మరియు 4 సంవత్సరాల్లో 925 అయితే మొత్తం ఎంత అన్నాడు. సో చూడండి, మనకి మొత్తము ఎంత అన్నాడు. మొత్తము ఎంత అంటే మనకి ఇక్కడ యాక్చువల్గా మనకి ఇది ఏంటంటే ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు రూపీస్ 850 3 yearsలో అయిందంట. అలాగే 4 సంవత్సరాలు ఏమో 925 అయిందట మొత్తం. అయితే ఆ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి వాట్ ఈస్ ద సమ్ అంటున్నాడు, అంటే అసలు ఎంత అంటున్నాడు ఇక్కడ. ఓకే రైట్. సో ఇక్కడ అసలు ఎంత అంటే మనకు ఇక్కడ మొత్తము అంటే మీనింగ్ ఏంటి, అసలే అని అర్థం. ఎందుకంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో వాట్ ఈస్ ద సమ్ అంటాడు డైరెక్ట్గా. వాట్ ఈస్ సమ్ అంటే అసలే అని అర్థం. ఓకే రైట్. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ టు బి పేడ్, అంటే మనకు టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి అంటే మీనింగ్ ఏంటి అప్పుడు. అమౌంట్ అంటే మనకి ఆ క్వశ్చన్ చూడగానే మీకు అర్థమైపోతుంది. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. టోటల్ అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్కి వడ్డీ కలపాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ మనకి 3 సంవత్సరాల్లో ఎంత అయింది మనకి అమౌంట్, అది ఎంతో తెలియదు, కానీ అది 3 సంవత్సరాలకి 850 అయిందట. జాగ్రత్తగా వినండి క్వశ్చన్. 3 సంవత్సరాలకి 850 అయింది అంటే ఆ 3 సంవత్సరాలకి 850 ఏంటంటే అందులో అసలు ఉంది, వడ్డీ కూడా ఉంది ఈ 850లో. ఓకేనా రైట్. సో అలాగే 4 సంవత్సరాలు ఎంత అయింది అంటున్నాడు. 4 సంవత్సరాల్లో 925 అయిందంట. ఈ 925లో ఏముంది, అసలు ఉంది, 4 సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ ఉంది. ఈ 850లో అసలు ఉంది, 3 సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ ఉంది. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మనం క్వశ్చన్ ఏమడుగుతున్నారు, మొత్తం ఎంత అంటే అసలు ఎంత అంటున్నాడు. యాక్చువల్గా వాట్ ఈస్ ద సమ్ అంటే అసలు అని అర్థం. సో అసలు ఎంత అంటే మనకి ఈ 850లో ఎంత వడ్డీ కలిసి ఉందో తెలియాలి. అంటే వడ్డీ ఎంత అందులో ఇన్క్లూడ్ అని తెలిస్తే ఆ వడ్డీ తీసేస్తే మిగిలింది అసలు కదా. అంటే 850లో వడ్డీ ఎంత ఉందని తెలియాలంటే దానికి సంబంధించిన ఒక ఇంట్ ఇచ్చాడు. ఇంట్ ఏంటంటే 4 సంవత్సరాల్లో 925 అవుతుంది అన్నాడు. ఇక్కడ 3 సంవత్సరాలు అన్నాడు. అంటే
తర్వాత ఒక సంవత్సరంలోనే ఎంత పెరిగింది, ఒక సంవత్సరంలోనే 850 నుంచి 925 అంటే 75 రూపీస్ పెరిగింది. అవునా? రైట్. 75 రూపీస్ పెరిగింది అంటే ఎందుకు పెరుగుతుంది? వడ్డీ యాడ్ అవుతుంటే పెరుగుతుంటుంది. అవునా? రైట్. అంటే 75 రూపీస్ ఏమవుతుంది? వడ్డీ. అది ఎన్ని సంవత్సరాలకి? ఇక్కడ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ అంటే సంవత్సరానికి పెరిగింది కాబట్టి ఆ 75 రూపీస్ అయితే ఉందో ఎన్ని ఇయర్స్ సంబంధించిన ఇంట్రెస్ట్? సంవత్సరానికి సంబంధించిన ఇంట్రెస్ట్. ఇందులో ఈ 850లో లేదా 925 మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈ 850లో 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయింది. అవునా? రైట్. ఒక సంవత్సరానికి 75 రూపాయలు అయితే 3 ఇయర్స్కి ఎంత? 225 రూపీస్. అంటే 850లో మనకి 225 రూపీస్ అంటే 3 ఇయర్స్ సంబంధించింది ఇంటూ 3 చేస్తే మీకు 225 వస్తుంది. ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయింది. అంటే ఆ మొత్తంలో నుంచి ఈ ఇంట్రెస్ట్ తీసేస్తే వచ్చేది మీకు అసలు. లేదా 925 నుంచి 4 సంవత్సరాల ఇంట్రెస్ట్ అంటే 75 ఇంటూ 4 చేస్తే మీకు వడ్డీ వస్తుంది. 4 సంవత్సరాలకు సంబంధించింది. అది లెట్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. సో 850 నుంచి మనకి ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ లెట్ చేయండి. 850 నుంచి 200 లెట్ చేస్తే 650 అండ్ 25 లెట్ చేయండి 625 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అంటే అసలు ఎంత అంటే 625. ఇలా యాక్చువల్గా క్వశ్చన్ ఫైండ్ అవుట్ ఆన్సర్ చేయడం డిఫికల్ట్ కాదు. కరెక్ట్గా ఆ సెంటెన్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ సెంటెన్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ సాధారణ వడ్డీ అంటే టాపిక్ సంబంధించిన ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మీకు కంప్లీట్గా అవగాహన ఉంటే సో క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా ఎలా లెంత్గా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సాధారణ వడ్డీపై మనకి 800 మొత్తం 3 సంవత్సరాల్లో 920 అవుతుందట. వడ్డీని 4% పెంచినట్లయితే ఎంత మొత్తం పెరుగుతుంది అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 800 రూపీస్ 3 సంవత్సరాలు ఎంత అయింది? మనకి 920 అయింది. ఈ 920 అయింది. అవునా? రైట్. 3 ఇయర్స్లో అయిపోయింది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారో జాగ్రత్తగా చూద్దాం. వడ్డీని 4% పెంచినట్లయితే అంతకుముందు వడ్డీ రేట్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ దానికి మళ్ళీ 4% పెంచితే ఎంత మొత్తం పెరుగుతుంది అన్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఈ 800లో మనకి దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ వడ్డీ రేట్ ఎప్పుడు కూడా అసలు మీద క్యాలిక్యులేట్ చేయాలి. అసలు ఎంత? 800. అవునా? రైట్. మరి ఇప్పుడు 4% ఎన్ని సంవత్సరాలకని ఇచ్చాడు? 3 ఇయర్స్కి ఇచ్చాడు. సో మనకి 4% 3 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేయండి. 4% 3 ఇయర్స్కి అంటే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? మనకి సంవత్సరానికి 4% అయితే మరి 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 12% కదా? రైట్. ఈ 3% అదే 12% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? అసలు మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడైనా వడ్డీ అనేది ప్రిన్సిపల్ అసలు మీదనే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 800లో 12% ఎంత అంటే సో పర్సెంట్ కాబట్టి 2 zeros ఇగ్నోర్ చేయండి. 12 into 8 ఎంత? 96. అంటే ఈ 12% మనం క్యాలిక్యులేట్ చేస్తే 800లో 96 రూపీస్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలకి? 3 సంవత్సరాలకి. అంటే మనకు అంతకుముందు 920 వచ్చింది. ఒకవేళ 4% పెరిగితే ఎంత మొత్తం పెరుగుతుంది అన్నాడు. 4% పెరుగుతా అంటే 920కి ప్లస్ 96 రూపీస్ పెరుగుతుంది. అవునా? సో 920 ప్లస్ 96 ఎంత వస్తుంది? మనకి 1016. క్లియర్? ఇలా అంటే ఆ సెంటెన్స్ మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే స్టక్ అవుతున్నారు. అంటే కరెక్ట్గా ఆ సెంటెన్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఆ సెంటెన్స్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది పెద్ద సమస్య కాదు. ఓకేనా? రైట్. సో వెరీ క్లియర్. సో 800 రూపీస్ 3 ఇయర్స్లో 920 అయిందట. ఒకవేళ 4% పెంచితే ఇంకా ఎంత పెరుగుతున్నాడు అంటే 3 సంవత్సరాలకి 4% అంటే సంవత్సరానికి 4% కాబట్టి 12% అవుతుంది. అంటే మనం దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఎప్పుడైనా అసలు మీద క్యాలిక్యులేట్ చేయాలి. 800లో 12% అంటే మనకి 12 into 8 96 రూపీస్ మొత్తం ఓవరాల్గా పెరుగుతుంది కాబట్టి అది 920కి యాడ్ చేస్తే మీకు వచ్చేది మొత్తం ఎంత పెరుగుతుంది అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాల పాటు ఇక్కడ 800 రూపాయలు పెట్టుబడి పెట్టారట. 3 సంవత్సరాలకు వడ్డీ రేట్లు సంవత్సరానికి 6%, 8% మరియు 10% అయితే 3 సంవత్సరాల ముగింపులో సంపాదించిన వడ్డీ మొత్తాన్ని కనుక్కోండి. ఇక్కడ వాడికి లాస్ట్లో ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఫైనల్గా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మొత్తం వడ్డీ మాత్రమే ఎంత అవుతుంది అన్నాడు. వడ్డీ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ అంటే మనకి స్టార్టింగ్లో సమ్ అనేది ఇచ్చారో
అది ప్రిన్సిపల్ అవుతుంది, 800 అసలు అవుతుంది. సో 3 ఇయర్స్కి ఇచ్చారు, కానీ ఇక్కడ 3 ఇయర్స్కి టైం ఎంత ఇచ్చారు, 3 ఇయర్స్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది 3 ఇయర్స్కి ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు, ఒక్కొక్క సంవత్సరానికి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారింది. ఫస్ట్ ఇయర్లో 6%, తర్వాత 8%, తర్వాత 10%. సో ఒకవేళ ఒకటే సంవత్సరం ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 6% అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా 3 × 6 ఎంత, 18. అంటే 18% మీరు డైరెక్ట్గా 800లో క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, బట్ వేరే వేరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కాబట్టి మనం ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేయండి. 6%, 8%, 10% జస్ట్ యాడ్ చేయండి. 6, 8 + 10 టోటల్ ఎంత అవుతుంది మనకి, 10 + 8 18 + 6 24% అవుతుంది. అవునా? సింపుల్గా మనకు వడ్డీ అడిగాడు. వడ్డీ అంటే దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, అసలు మీద క్యాలిక్యులేట్ చేయాలి. అసలు ఎంత, 800. సో డైరెక్ట్గా 800లో 24% క్యాలిక్యులేట్ చేయండి. 800లో 24% క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆ 3 సంవత్సరాలు కలిపిన వడ్డీ అనేది వస్తుంది. ఓకేనా? రైట్. పర్సంటేజ్ కాబట్టి 2 zeros ఇగ్నోర్ చేయండి, 8తో మల్టిప్లై చేయండి. సో 8 × 4 32, 3 క్యారీ, 8 × 2 16 + 3 19. సో ఆన్సర్ ఎంత అంటే 192. సో ఓన్లీ వడ్డీ మాత్రం అడిగాడు కాబట్టి డైరెక్ట్గా 192 అవుతుంది. సో మొత్తం ఎంత అని అడిగినప్పుడు సో అసలుకి వడ్డీ యాడ్ చేయండి, మొత్తం వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 12% చొప్పున పెట్టుబడి పెట్టిన మొత్తం 4500 వడ్డీని ఇస్తుందట. పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అన్నాడు, అంటే అసలు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అసలు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో సో మనకి టైం ఎంత ఇచ్చారు, 5 ఇయర్స్ ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు, 12%, అది సంవత్సరానికి. ఓకేనా? రైట్. మరి 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది అంటే డైరెక్ట్గా చేయండి. 5 × 12% చేస్తే మనకి 5 సంవత్సరాలకి 60% అవుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈ 4500 అనేది దేనికి సంబంధించినది మనం చూసుకోవాలి. ఈ 4500 అనేది వడ్డీ అని చెప్పాడు. అంటే ఈ ఇచ్చిన విలువ ఏదైతే ఉందో ఎంత శాతాన్ని మనకు రిప్రజెంట్ చేస్తుందని చూసుకోండి. సో మనకి ఈ 60% అనేది ఏంటి, ఇంట్రెస్టే కదా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 5 సంవత్సరాలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 60%. సో మరి అక్కడ ఇచ్చింది వడ్డీ అని ఇచ్చారు, అంటే ఆ 4500 అనేది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది, 60% రిప్రజెంట్ చేస్తుంది. అంటే 5 సంవత్సరాలు అక్కడ 5 సంవత్సరాలకి వడ్డీ ఎంత వచ్చింది అంటే 4500. 5 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 60% అయింది, సంవత్సరానికి 12% కాబట్టి. సో మరి మనం చేయాల్సింది ఏంటి అంటే క్వశ్చన్లో పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అన్నాడు, అంటే అసలు ఎంత అంటున్నాడు. అసలు అంటే ఎప్పుడు కూడా 100%గా తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో అసలు ఎంత అంటే 100% ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకే? రైట్. జస్ట్ సింప్లిఫై చేయండి ఇక్కడ, అండ్ ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 6 45 ఎంత టైమ్స్ పోతుంది, 6 7 × 42, ఇంకా 45లో 3 మిగిలింది, ఇక్కడ 0 30, 6 5 టైమ్స్ పోతుంది. ఓకేనా? రైట్. సో 7 5, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ 2 zeros ఐఎస్టీ తీసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 7500. ఓకేనా? రైట్. ఇక్కడ అదే క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో 4500 అనేది మనకి వచ్చింది అని అనుకోండి. ఇన్ కేస్ అంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చిన మొత్తము 4500 అనుకోండి. అంటే వచ్చిన మొత్తం 4500 అంటే మనం అసలు ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ వచ్చిన మొత్తము ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుందో చూసుకోవాలి. అంటే మనకు అసలు 100% అయితే మొత్తం అంటే ఏంటి, అసలు ప్లస్ వడ్డీ కదా. అంటే అసలు 100% అంటే మనకి ఇచ్చింది 60% వడ్డీ ఇక్కడ వచ్చింది. అంటే మొత్తం ఎంత అవుతుంది, మనకి ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఆ 100 + 60 160% రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు మనం ఎలా చేస్తాం, 160%కి 4500 అయితే 100%కి ఎంత అని చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సంవత్సరానికి 8% సాధారణ వడ్డీతో మనకి 3.5 years సంవత్సరాల్లో డబ్బు మొత్తము 608 అవుతుందట. పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ సేమే, అదే క్వశ్చన్, కానీ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు వడ్డీ అని ఇచ్చారు, ఇక్కడ మొత్తం ఇచ్చారు, అదే డిఫరెన్స్. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఏదైతే టైం ఇచ్చారో భిన్నాల్లో ఇచ్చారు, ఫ్రాక్షన్లో ఇచ్చారు. లేకపోతే శాతం కానీ అలాగే టైం కానీ ఫ్రాక్షన్లో కానీ లేదా మంత్స్లో కానీ ఇలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం క్యాలిక్యులేషన్స్ టైం టేకెన్ అవుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి,
అంటే మనకి ఎన్ని అవకాశాలు ఉంటాయి, అంటే మ్యాక్సిమం మనం క్యాలిక్యులేషన్స్ అవాయిడ్ చేయడానికి అనేది కూడా మీకు ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనకి ఈ 3.5 years ఇచ్చారు కదా, సంవత్సరానికి ఎంత శాతం అని చెప్పారు? 8% చెప్పారు. సంవత్సరానికి 8%, చెప్పినా చెప్పకపోయినా సంవత్సరానికైనా తీసుకుంటాం. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి మనం క్యాలిక్యులేట్ చేయాలి? 3.5 years అంటే 3.5. ఓకేనా, 3.5 years చేయాలి. అంటే 3.5 years అంటే మనకి 8 into 3 ఎంత? 24 ప్లస్ 8 into 0.5 చేస్తే ఎంత వస్తుంది మనకి? అంటే 4 కదా, అంటే 3.5 years కాబట్టి మనకి 4 వస్తుంది, 0.5. సో 24 ప్లస్ 4 ఎంత? 28 వస్తుంది. సో 28%. ఓకే, అంటే 3.5 yearsకి సంవత్సరానికి 8% అయితే 3.5 yearsకి ఎంత అవుతుంది అంటే 28% అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన విలువ ఏదైతే ఉందో 608, అది ఏంటి? అది మొత్తము అంటే అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత అనుకున్నాము? 100% అనుకున్నాం. మరి వడ్డీ ఎంత వచ్చింది? 28% వచ్చింది. మరి ఇది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 100 ప్లస్ 28 అంటే 128% రిప్రజెంట్ చేస్తుంది. అవునా? సో 128%ని రిప్రజెంట్ చేస్తుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అసలు ఫైండ్ అవుట్ చేయాలి. అసలు అంటే ఎంత తీసుకోవాలి? ఎప్పుడైనా 100% తీసుకోవాలి. ఇక్కడ వరకు చాలా క్లియర్గానే ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఎవరైనా చేయగలుగుతారు. సో ఇదే కాదు, ఇంకా కొంచెం అడ్వాన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ కాన్సెప్ట్ అదే ఉంటుంది. బట్ నెంబర్స్ వచ్చేసరికి మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది స్టక్ అయిపోతారు. సో 0 zeros ఉంటే కొంచెం హ్యాపీగానే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. సో బట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుందో ఇక్కడ మీరు కొంచెం స్మార్ట్గా థింక్ చేయాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ స్టక్ అయిపోతారు, ఏది దేంతో పోతుందో తెలియదు. సో చాలా టైం కూడా తీసుకుంటారు, అసలే టెన్షన్, ఎగ్జామ్ టెన్షన్, అది క్యాన్సిల్ కావు. ఓకే, సో అంత ఈజీగా రావు. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే అసలు పెద్ద నెంబర్స్ ఉన్నాయి అంటే ఇదే కాదు ఇంకా పెద్ద నెంబర్స్ ఉన్నాయి, నేను ఇంకా చేయలేను, చేయగలుగుతాను బట్ టైం పడుతుంది, అంత ఈజీ కాదు, నేను స్టక్ అయిపోతాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఏం చేస్తావంటే మ్యాక్సిమం ఆప్షన్స్ని తీసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయి. ఆప్షన్స్ నుంచి అంటే ఏంటి? డిజిట్ సమ్ కాన్సెప్ట్ కావచ్చు, లేదా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కావచ్చు, ఏదో ఒక రకంగా మనకు ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూడండి 128%కి 608 అయితే 100%కి ఎంత అన్నాడు. అంటే దాన్ని ఎలా రాసుకుంటాం? 100 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఇంటూ 608 బై ఇక్కడ ఇది కిందికి వస్తుంది కదా 128. సో వీలైతే డిజిట్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. డిజిట్ సమ్ కాన్సెప్ట్ అంటే సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 100 అంటే 1 కదా, 1 ఇంటూ నెక్స్ట్ 6 ప్లస్ 8, 6 ప్లస్ 8 ఎంత? 14. ఓకే, 14 అంటే 1 ప్లస్ 4 5, 1 ప్లస్ 4 ఎంత? 5 బై నెక్స్ట్ డిజిట్ సమ్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఒకవేళ ఐడియా లేకపోతే డిజిట్ సమ్ కాన్సెప్ట్ నేర్చుకోండి, అంటే మీకు ఐడియా లేకపోతే రైట్. సో అంటే 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 1 11 అంటే 1 వచ్చేలాగా చూసుకోవాలి డిజిట్ సమ్ కాన్సెప్ట్లో. 10 ప్లస్ 1 11 అంటే మళ్ళీ సింగిల్ డిజిట్ రావాలి. అంటే 1 ప్లస్ 1 ఎంత? 2. ఓకే, 8 ప్లస్ 2 10, 10 ప్లస్ 1 11, 11 అంటే 1 మళ్ళీ సింగిల్ డిజిట్ వచ్చేలాగా చూసుకోవాలి. 1 ప్లస్ 1 ఎంత? 2. ఇలా దీన్నే డిజిట్ సమ్ కాన్సెప్ట్ అంటారు. ఓకే, కింద ఒక 2 ఉంది. 5 ఇంటూ 1 ఎంత? 5/2. సో ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఆ డిజిట్ సమ్ కాన్సెప్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది, ఐడియా లేని వాళ్ళకి ఆ క్లాస్ ఖచ్చితంగా మీరు వినాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి డిజిట్ సమ్ కాన్సెప్ట్ అనేది మనకి డివిజన్లో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. సో మనకి మామూలుగా అయితే అడిషన్స్లో మల్టిప్లికేషన్స్లో అయితే డైరెక్ట్గా చేయగలుగుతాం. ఓకే, రైట్. డివిజన్స్లోకి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఈ డినామినేటర్ మనకి 1 వచ్చేలాగా చూసుకోవాలి. సో ఏ నెంబర్తో మనకి మల్టిప్లై చేస్తే ఆ డిజిట్ సమ్ మనకి 1 వస్తుంది డినామినేటర్లో అంటే 5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే 2 ఇంటూ 5 ఎంత? 10. 10 అంటే 1 ప్లస్ 0 1 కదా 5. సో ఎప్పుడైతే ఇక్కడ డినామినేటర్లో ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేసామో పైన కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే 5 ఇంటూ 5 ఎంత? 25. మళ్ళీ డిజిట్ సమ్ ఏమవుతుంది? 2 ప్లస్ 5 ఎంత? 7. సో దీన్ని డిజిట్ సమ్ కాన్సెప్ట్ అంటారు. ఇది ఫస్ట్ టైం మీరు ఎవరైతే వింటున్నారో డిజిట్ సమ్ కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే దీనికి సపరేట్ క్లాస్ ఉంటుంది డిజిట్ సమ్ కాన్సెప్ట్ సంబంధించింది, రైట్. సో ఇప్పుడు మనకి 7 వచ్చింది కాబట్టి ఆప్షన్లో ఏదైతే డిజిట్ సమ్ 7 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సో 4 ప్లస్ 5 9 ఇది కాదు. ఓకే, చూడండి ఇది 4 ప్లస్ 7, 7 ప్లస్ 4 ఎంత? 11, 11 ప్లస్ 5
11 + 5 16 అంటే మళ్ళీ డిజిట్ సమ్ ఏమవుతుంది 16 1 + 6 7 అవుతుంది. సో ఆన్సర్ 475 అవుతుంది అంతే. ఓకేనా రైట్. సో 4 + 4 8 ఇది కాదు. 4 + 6 10 అంటే మళ్ళీ డిజిట్ సమ్ 1 అవుతుంది, ఇది కాదు. సో ఆన్సర్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్. ఇలా మనం అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదంతా రాశాను. ఇదంతా మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. మీ డిజిట్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడే మీరు చూసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా రైట్. సో కాకపోతే డిజిట్ సమ్ కాన్సెప్ట్ అనేది ఆల్వేస్ మనకి వర్కౌట్ అవుతుందని కూడా చెప్పలేము. సో ఎప్పుడు నువ్వు డిజిట్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి, ఎప్పుడు చేయొద్దు అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ డిజిట్ సమ్ కాన్సెప్ట్ పక్కన పెట్టేసి మనము జనరల్గా మనం దీన్ని ఎలా చేస్తామో చూద్దాం. తర్వాత ఈ డిజిట్ సమ్ కాన్సెప్టా ఇంపార్టెంటా, ఇది ఇంపార్టెంటా, సో ఏ సందర్భంలో మనం ఏది ఉపయోగించుకోవాలనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే రైట్. సో ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం బాగుంది కాబట్టి ఇక్కడ మీరు అన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది. సో ఇక్కడ మనకి 7 రావాలి కదా, ఇక్కడ కూడా 7 వచ్చింది. ఇంకో ఆప్షన్ కూడా 7 వచ్చింది అనుకోండి, వస్తుంది కూడా. ఓకే రాదని రూల్ ఏం లేదు, రావద్దని కాదు. వచ్చింది అనుకోండి, ఏం చేస్తావు, ఇదంతా చేసేంత నీ టైం అంతా వేస్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఇక్కడికి వస్తావు, ఇది రాదు అది రాదు, స్టక్ అయిపోతావు, టైం వేస్ట్ అయిపోతుంది, టెన్షన్ అంటే డిస్టర్బ్ అయిపోతావు. పోనీ రాకపోతే పర్లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. స్టార్టింగ్లోనే నాకు అది రాదు అనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్లీ యూ కెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లం లేదు. కానీ వస్తుంది అనిపించింది, ఇక్కడ వరకు వచ్చింది, బట్ ఇది చేస్తే ఆన్సర్ రాలేదు, మళ్ళీ చేయాల్సి వస్తుంది. అక్కడ క్యాన్సిలేషన్ అంత ఈజీ కాదు, మనకు తెలియకుండానే చాలా టైం పడుతుంది అన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అంట దీన్ని. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి డేంజరస్ సిచ్యువేషన్స్ ఏంటంటే ఇలాంటివే. దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ మెథడ్ కాకపోతే ఆ మెథడా, ఏ మెథడ్ ఏ సందర్భంలో ఉపయోగించాలనేది ఖచ్చితంగా నీకు ఐడియా ఉండాలి. అంతేగాని ఎప్పుడు నేను డిజిట్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాను, నేను ఎప్పుడు ఇలాంటి క్యాలిక్యులేషన్ చేయను అంటే మాత్రం అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. అది నన్ ఆఫ్ దిస్ ఇచ్చారనుకోండి ఆప్షన్, అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు డిజిట్ సమ్ వర్కౌట్ కాదు. ఓకేనా రైట్. సో మరి ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ డిజిట్ సమ్ మీద కాదు నువ్వు చేయాల్సింది. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ నేను ఈజీగా ఎలా చేయాలో ఆలోచించు. ఎందుకంటే డిజిట్ సమ్ అనేది 100% కాదు కదా, బట్ ఇది 100% నీకు ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే నేను స్పీడ్గా చేయాలి, సెకండ్స్లో చేయాలి అనేది మైండ్లో పెట్టుకో. పాసిబుల్ కాకపోతే ఇంకా నాతో కాదు నేను చేయలేను అనుకుంటేనే అప్పుడు డిజిట్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేయి. అప్పుడు అదృష్టం కలిసి వస్తే నీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా రైట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి చూడండి, ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే 128. సో 128%కి 608 100%కి ఎంత అని ఇచ్చారు కదా. సో 128%కి 608 100%కి ఎంత అని ఇచ్చారు. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా రైట్. సో వీలైనంత వరకు ఎలా సింప్లిఫై చేయాలి, మనకి ఇక్కడ 4తో పోతుంది కదా, 2 కూడా రైట్. సో 4 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అలాగే 100 ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్ పోతుంది. సో అలాగే మనకి 608/32 డైరెక్ట్గా చేయలేం కదా. సో అప్పుడు ఏం చేస్తాం, మనకి అంటే డైరెక్ట్గా మనం సింప్లిఫై చేయలేం కాబట్టి ఇక్కడ సో 25 × 608 బై, సో ఇది కిందికి వస్తుంది బై 32. ఓకేనా రైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి మళ్ళీ స్టక్ అయిపోతాం. మనకి 25 ఉంది, ఇక 32 ఉంది, ఇక 608 ఉంది. దేంతో క్యాన్సిల్ అవుతుందని కూడా అర్థం కాని పరిస్థితి. సో మామూలుగా అయితే చిన్న చిన్న నెంబర్స్ అయితే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది అంటే ఇమీడియట్ క్యాన్సిల్ చేస్తాం. బట్ అలా ఇచ్చినప్పుడు మీకు డిఫరెంట్లీ టైం టేకెన్. మనకి ఏం తెలుసు, ఇది దేంతో క్యాన్సిల్ అవుతుంది, దీని 2 నెంబర్ దేంతో క్యాన్సిల్ అవుతుందో తెలియనప్పుడు ఏం చేస్తాం, సో డైరెక్ట్గా 2 టేబుల్ తెలుసు కదా, మన ఫేవరెట్ టేబుల్ ఉంది కదా, ఇంకేం చేస్తాం, మన ఫేవరెట్ టేబుల్ చేస్తాం. 2 16 2 4 2 3 ఇది కిందికి పోతుంది, పైకి పోతుంటుంది. ఓకే. సో ఆన్సర్ వస్తుంది, కానీ ఏం రాదు, జాబ్ మాత్రం రాదు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే డివిజన్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. డివిజన్ చూడండి, నేను డివిజన్లో షార్ట్ కట్, ద బెస్ట్ షార్ట్ కట్ డిస్కస్ చేశాను. ద బెస్ట్ షార్ట్ కట్ ఏంటంటే జస్ట్ చూడగానే సెకండ్స్లో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పే మీకు ఆ ట్రిక్స్ నేను డిస్కస్ చేశాను. సో ఇందులో చూడండి 3 ఇక్కడ 6 ఎన్ని టైమ్స్ పోతుందంటే అది ఎగ్జాక్ట్లీ నెంబర్ ఆఫ్ టైమ్స్ పోతుంది 6 2లో, కాబట్టి ముందు నెంబర్ తీసుకోవాలి. 3 1 3 తీసుకోండి. రిమైండర్ ఎంతగా ఉంది, 3 ఉంది, ఇక్కడ 30 యాడ్ చేస్తున్నాను, అంటే 3 0 యాడ్ 30 అయింది. 30 - 1 × 2 2, 30 - 2 ఎంత, 28. 3 ఎన్ని టైమ్స్ పోతుందంటే 9 టైమ్స్ పోతుంది, అంతే ఆన్సర్. సో అలా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను రాశాను, బట్ అది కూడా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు డివిజన్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో, నేను చెప్పిన ట్రిక్ అప్లై చేస్తావో, సో జస్ట్ చూడగానే నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతావు. ఓకేనా. నా ఇప్పుడు మల్టిప్లై చేయండి, 19 × 5, 19 × 25 చేయండి. 19 5 ఎంత మనకి 95. సో 9 క్యారీ కదా, 19 2 38 + 9 47. సో ఆన్సర్ ఎంత అంటే 475. క్లియర్ రైట్. సార్ ఇది నాకు రాదు అంటే డివిజన్ ఎలా చేయాలి రాదు అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి.
సో ఇంతకుముందు చెప్పాను, నువ్వు ఈ డిజిట్ సమ్ కాన్సెప్ట్ అయినా యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అయినా అది లాస్ట్ ఆప్షనే పెట్టుకోవాలి, ఫస్ట్ ఆప్షనే పెట్టుకోవద్దు. లాస్ట్ ఆప్షన్ అంటే ఇది నువ్వు చేయగలుగుతావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇలా సెకండ్స్లో చూడగానే నువ్వు ఆన్సర్ చెప్పగలుగుతావు. ఇది 19 వచ్చింది అనుకోండి, 19 5 జా 85. సో 85 అంటే చూడండి 5 లాస్ట్ డిజిట్ 5 ఉంది ఇక్కడ. సో డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతావు, అంటే ఇంకా మిగతా మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో అలా మీరు క్యాలిక్యులేషన్ మీద ఫస్ట్ గ్రిప్ తెచ్చుకోండి, తర్వాతనే ఈ అంటే ఇవైతే మనకు ఇవంటే అదృష్టం అన్నమాట. అంతే, ఒక అదృష్టం వస్తే ఉంటుంది, లేదంటే రాకపోవచ్చు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మ్యాక్సిమం మనకి రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఇవి మనకి రైల్వే ఎగ్జామ్స్లో, అంటే ఎక్కువసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చన్ కూడా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి డైరెక్ట్గా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి దిగినవే మ్యాక్సిమం క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు చూడండి డైరెక్ట్గా విత్ నెంబర్స్, విత్ ఆప్షన్స్, సేమ్ ఆప్షన్స్ నెంబర్స్తో కూడా వచ్చినవి. సో కొన్ని అయితే మనకి అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం మోడల్స్ అన్ని మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. అంటే నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీ దగ్గర ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ముందు పెట్టుకొని ఒకసారి క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూసుకో. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, నేను ప్రిపరేషన్ క్వశ్చన్ కాదు, ముందు పెట్టుకో. మ్యాక్సిమం మోడల్స్ మీకు అందులో కవర్ అవుతాయి. సో నేను మీకు క్లాస్లో మనకి ఏదైతే అర్థమెటిక్ ఉందో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ డిస్కస్ చేశాను. మీకు అక్కడ సెకండ్ క్వశ్చన్ ఉంటే ఇక్కడ సెకండ్ క్వశ్చన్, అక్కడ 22nd క్వశ్చన్ ఉంటే ఇక్కడ 22nd క్వశ్చన్, సేమ్ బిట్ టు బిట్ మీకు యాప్లో కూడా కనిపిస్తుంది. అక్కడ మీకు నెంబర్స్తో సహా కనిపిస్తాయి. ఇక్కడ మీరు కోర్స్ ఇమీడియట్లీ తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. అక్కడ మీకు 1 to 30 క్వశ్చన్ పార్ట్ 1, 31 to 62 పార్ట్ 2. అంటే మీకు ఇమీడియట్లీ అక్కడ ఆ బుక్లో ఏదైతే క్వశ్చన్ ఉందో అక్కడ ఏ క్వశ్చన్ ఏ పార్ట్లో ఉందో కూడా తెలుస్తుంది. అది కూడా అడ్వాన్స్ షార్ట్ కట్స్తో డిస్కషన్ చేశారు. సో ఇక్కడ కూడా మీకు ఫార్ములాస్ అప్లై చేయకుండా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అయినా ఎంత ఎలాంటి క్వశ్చన్స్ అయినా కొన్ని సెకండ్స్లోనే కొన్ని స్టెప్స్లోనే మీకు ఆన్సర్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో వీలైతే ఆ కోర్సు మీకు కావాలనుకుంటే తీసుకోండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇందులో చూడండి, ఇక్కడ మనకి మొత్తం 5,000 రూపీస్తో డానిష్ ఒక భాగము 12% సాధారణ వడ్డీకి, సో మరియు మిగిలిన భాగము 10% సాధారణ వడ్డీకి. సో ఒకటేమో 12%, ఇంకొక భాగం 10%. సో మొత్తం మనకి 5,000 రూపీస్ ఇచ్చాడు. సో పెట్టుబడి పెట్టారంట. 2 ఏళ్లలో డానిష్కి వచ్చిన మొత్తము 1,000 వడ్డీ. ఇక్కడ ఏమంటున్నాడు, మొత్తం వడ్డీ వచ్చిందట. 2 సంవత్సరాల్లో వడ్డీ ఎంత వచ్చింది, ఒక 1,072కి సమానం, అంటే 1,072 రూపీస్ వచ్చిందట. అయితే డానిష్ సంవత్సరానికి 12% సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే అతని దగ్గర 5,000 రూపాయలు ఉన్నాయి. సో 2 భాగాలుగా ఆ 5,000 రూపాయలని 2 భాగాలుగా పెట్టుబడి పెట్టాడు. అందులో కొంత మొత్తాన్ని 12% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టాడు. అందులో మిగిలిన భాగం ఏదైతే ఉందో అది 10% వడ్డీతో పెట్టుబడి పెట్టాడు. ఎంత పెట్టాడో తెలియదు. 5,000 రూపాయల్లో 12%లో ఎంత పెట్టాడో తెలియదు, 10%లో ఎంత పెట్టాడో తెలియదు. కానీ మొత్తం ఆ రెండింటికి కలిపి ఆ 2 సంవత్సరాల్లో, ఎన్ని సంవత్సరాలకి, 2 సంవత్సరాల్లో వడ్డీ ఎంత వచ్చిందంటే 1,072 రూపీస్ వచ్చిందట వడ్డీ. ఫైనల్గా క్వశ్చన్ ఏమంటున్నారంటే ఈ 12%లో అయితే పెట్టాడో, ఈ 5,000 రూపాయల నుంచి కొంత అమౌంట్ తీసి పెట్టాడో ఆ అమౌంట్ ఎంత అంటున్నాడు. ఓకే, అక్కడ పెట్టిన పెట్టుబడి 12%తో పెట్టిన పెట్టుబడి అయితే ఉందో ఆ పెట్టుబడి ఎంత అంటున్నాడు. సో ఇది క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మనకి వాడి దగ్గర ఉంది 5,000 రూపీస్ ఉంది. సో 2 భాగాలుగా డివైడ్ చేశాడు. సో ఇందులో మనకి ఒక భాగంలో 10% వడ్డీతో పెట్టాడు కొంత, ఇంకొక భాగం 12% పెట్టాడు. మీరు ఏం చేస్తారంటే 10 కామన్గా తీసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా ఎంత పెట్టాడంటే 2% ఎక్స్ట్రా పెట్టాడు. ఫస్ట్ పాయింట్. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ 1,072 అనేది వడ్డీ, అది ఎన్ని సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి. ఓకేనా, రైట్. మరి సంవత్సరానికి ఎంత అవుతుంది వడ్డీ అంటే 1,072/2 చేయండి, మీకు సంవత్సరానికి వడ్డీ వస్తుంది. 1,000లో ఆఫ్ ఎంత, 500, 72లో ఆఫ్ ఎంత, 36, అంటే 536 రూపీస్ వడ్డీ వస్తుంది. ఓకేనా, సంవత్సరానికి. అయితే ఒకవేళ 5,000 ఇక్కడ వాడు 10% పెట్టాడు కదా. సో 10%కి ఎంత వస్తుంది, మామూలుగా ఇక్కడ కూడా 10% + 2% కదా, రెండింటికి మనం కామన్ తీసుకున్నాం. సో 5,000లో 10% ఎంత అవుతుంది, 5,000లో 10% 500 కదా, 5,000లో 10%.
జస్ట్ 10% చేస్తే మీకు డైరెక్ట్గా 500 వస్తుంది. సో మామూలుగా అయితే 10%కి 500 రావాలి. సో కానీ వాడికి ఎంత వచ్చింది, 536 వచ్చింది. అంటే ఎంత ఎక్కువ వచ్చింది, 36 రూపీస్ వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చింది, ఇక్కడ 2% వాల్యూ కదా. మామూలుగా 10%కి అయితే మామూలుగా 500 రావాలి, కానీ 536 వచ్చిందంటే ఆ 36 రూపీస్ దేనికి సంబంధించింది, 10% కంటే ఎంత ఎక్కువ ఉంది అక్కడ ఫస్ట్ పార్ట్లో 2%. అంటే ఈ 36 రూపీస్ అనేది దేనికి సంబంధించింది అనేది పాయింట్. అంటే మనకి 2% సంబంధించింది. సో మనకి 2%కి 36 అయితే మరి ఈ పార్ట్లో పెట్టిన వాల్యూ ఎంత, అంటే మొత్తం ఎంత పెట్టుబడి పెట్టాడు 12%కి అంటే, సో 2%కి 36 అయితే మొత్తం అంటే ఆ పార్ట్కి సంబంధించిన అమౌంట్ ఎంత అంటే 100% ఎంత అని చేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో 236 ఎన్ని టైమ్స్ పోతుంది, 18 టైమ్స్. 18 ఇంటూ 100 ఎంత, 1800. సో ఆన్సర్ ఎంత అంటే 1800. క్లియర్. ఆ సెంటెన్స్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగానే చేయొచ్చు. సో ఎక్కువ టైం ఏం పట్టదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ టైం ఉంది కానీ పట్టింది, కానీ మామూలుగా అయితే ఈజీగానే చేయొచ్చు. ఓకేనా. రైట్. సో 5000లో 2 పార్ట్స్, ఒకటి 10%, ఒక 12%. 10 కామన్ తీసుకుంటే ఎక్స్ట్రా ఎంత 2%. సో ఇక్కడ ఇచ్చిన ఏదైతే వడ్డీ ఉందో బై 2 చేయండి, సంవత్సరానికి వస్తుంది. కానీ 10% చేస్తే 500 వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది, 36. దేనికి సంబంధించింది, అది 2% సంబంధించింది. మరి 2% సంబంధించితే 100%కి ఎంత అని చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో చూడండి, 2600 మొత్తము 2 భాగాలుగా ఇవ్వబడిందట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. వీలైతే ఒకసారి వీడియో పాజ్ చేసి ట్రై చేసి ఖచ్చితంగా నాకు ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా. రైట్. ఆ విధంగా మొదటి భాగానికి సంవత్సరానికి 10% చొప్పున సాధారణ వడ్డీని 5 సంవత్సరాల పాటు, రెండవ భాగానికి వార్షిక వడ్డీకి 9% చొప్పున 6 సంవత్సరాల పాటు ఇవ్వబడిన దానికి సమానము అన్నాడు. సో ఇంతకుముందు క్వశ్చన్కి దీనికి మనం అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు క్వశ్చన్లో మనకి 2600 మొత్తం 2 భాగాలకు ఇవ్వబడింది, అది కూడా క్లియర్. ఫస్ట్ మొదటి భాగానికి 10% వడ్డీని 5 సంవత్సరాల పాటు, రెండో భాగానికి వార్షిక వడ్డీ 9% చొప్పున 6 సంవత్సరాల పాటు. ఇక్కడ టైం మారింది చూడండి. ఇంతకుముందు ఏంటంటే టైం మనకి 2 నెలల్లో మొత్తం కలిపి ఎంతైతే వడ్డీ ఇచ్చారో ఆ వడ్డీ వచ్చిందో అది వడ్డీ ఇచ్చారు. బట్ ఇక్కడ టైం మారింది. సో 2600 అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని 2 భాగాలుగా విభజించుకున్నాడు. ఒక భాగం వచ్చేసి మనకి 5% వడ్డీకి ఇచ్చాడు, 10% వడ్డీకి, అది 5 సంవత్సరాలకి. ఇంకో భాగం ఏంటంటే అందులో 9% వడ్డీతో 6 సంవత్సరాలకి ఇచ్చారు. సో దానికి సమానం అన్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ పర్లేదు, మనకి తెలుగులో పర్లేదు. క్వశ్చన్ ఏమడుగుతున్నారు ఇక్కడ, ఫస్ట్ ద పార్ట్ లెంట్ అవుట్ అట్ 10% అన్నాడు. బికాస్ సో దీనికి ఇక్కడ మన తెలుగు మీడియంలో తెలుగులో రాలేదు, తెలుగు ట్రాన్స్లేషన్లో. ద పార్ట్ లెంట్ అవుట్ 10% అంటే 10% ఏదైతే మనకి ఆ భాగం ఇచ్చారో అది ఎంత అంటున్నాడు. ఈ 10% భాగం ఏదైతే ఇచ్చారో ఆ అమౌంట్ ఎంత అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ సమానం అని చెప్పా చూడండి, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఫర్ 5 years is the same as the interest of the second part 9% of per annum for 6 years. అంటే 5 సంవత్సరాలకి 10% వడ్డీ రేట్తో ఏదైతే ఉందో అది మనకి ఇంట్రెస్ట్ అవుతుందో సేమ్ యాజ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ 9% per annum for 6 years. అంటే దీనికి ఈ 6 years ఇచ్చిన దానికి వడ్డీకి సమానం అంటున్నాడు. ఓకే. రైట్. అప్పుడు ఈ ఫస్ట్ పార్ట్లో అంటే 10% ఏదైతే మనకి 2600లో డివైడ్ చేశారో ఆ భాగం ఎంత అంటున్నారు. సో ఎప్పుడైతే ఈ సమానము సేమ్ అని చెప్పారో, సేమ్ అని చెప్పినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని మీకు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవడానికి రాస్తున్నాను. ఇక్కడ 5 yearsకి 10% కదా, అంటే 5 yearsకి 10% అంటే మనకి మొత్తం ఎంత అవుతుంది, 50% కదా. 5 yearsకి 10% అంటే 10% పర్ యానం 5 సంవత్సరాలకు ఎంత అవుతుందంటే 50% అవుతుంది. ఓకేనా. రైట్. అలాగే మనకి 9% పర్ యానం ఎన్ని ఇయర్స్కి, 6 yearsకి, అంటే 6 into 9%. 6 into 9% ఎంత, 54% కదా. రైట్. సో ఇప్పుడు 5 సంవత్సరాలకి మొత్తం 50% అవుతుంది, 6 సంవత్సరాలకి 54% అవుతుంది. సో ఇప్పుడు
ఈ 5 సంవత్సరాలకి 10% చొప్పున ఏదైతే ఇచ్చారో అది 6 సంవత్సరాలకి 9%కి సమానము అంటున్నారు. సో ఈ పాయింట్ మనం ఎలా రాసుకుంటామంటే మనకి 50 కదా, రైట్, 50% ఆఫ్ ఏ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 54% ఆఫ్ బి, అంతే కదా. సో ఇది రెండు ఎప్పుడైతే సమానం అన్నాడో ఇలా మనం రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ మీరు ఎప్పుడైతే రెండు సమానం అన్నారో మీరు సెకండ్ నెంబర్ని ఫస్ట్ రాసుకోండి 54, ఫస్ట్ నెంబర్ని డినామినేటర్ రాసుకోండి 50. ఓకే, రైట్. సో ఇప్పుడు మీకు రేషియో వస్తుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 25 టైమ్స్, 2 ఇక్కడ 27 టైమ్స్ పోతుంది, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి, మనకి ఫస్ట్ పార్ట్ విలువ కావాలి కదా. ఫస్ట్ పార్ట్ అంటే 27 పార్ట్స్ విలువ కావాలి. మరి మొత్తం ఎంత, మొత్తం అంటే 25 + 27 ఎంత, 40 + 7 52 కదా, అంటే 52 పార్ట్స్ సంబంధించిన విలువ ఇచ్చారు. అంటే సింపుల్గా 52 పార్ట్స్కి 2600 అవుతాయి. సో మనకి ఫస్ట్ భాగం ఎంత, అంటే 27 పార్ట్స్ విలువ ఎంత అని క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్. సో 26 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 52లో 2 టైమ్స్. నౌ 2700 బై ఇక్కడ 2 చేస్తే మీకు ఆన్సర్ ఎంత అంటే 1350 వస్తుంది. క్లియర్. సో ఆన్సర్ ఎంత అంటే 1350. సో క్వశ్చన్ మీరు ఇంత కూడా రాయాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాశాను. సింపుల్గా మీరు ఎప్పుడైతే సమానం అని చెప్తారో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ టోటల్గా 5 ఇయర్స్కి ఎంత అవుతుంది, 50% అవుతుంది, 6 ఇయర్స్కి 54%. డైరెక్ట్గా చేయండి, ఇదంతా ఏం రాయకండి, జస్ట్ ఒక ఐడియా కోసం మీకు రాశాను ఇక్కడ. సో డైరెక్ట్గా ఎప్పుడైనా సరే ఎప్పుడైతే సమానం అని చెప్తారో సెకండ్ నెంబర్ ఫస్ట్ తీసుకోండి, ఫస్ట్ నెంబరు డినామినేటర్లో తీసుకోండి, అంతే, మీకు ఆ రేషియో వస్తుంది. ఓకే, సో దాన్ని సింప్లిఫై చేస్తే మీకు 27/25 వస్తుంది. మొత్తం ఎంత అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 52 వస్తుంది. మనకి మొత్తం ఎంత ఇచ్చారు 2600. 10% మనకి ఫస్ట్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన అమౌంట్ కావాలి, అంటే ఫస్ట్ పార్ట్ వాల్యూ కావాలి, అంటే 27కి ఎంత అని చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐలో, సో అన్ని ఎగ్జామ్స్లో మనకి అన్ని షిఫ్ట్లో కూడా 3 to 4 షిఫ్ట్లో రిపీట్ అయింది, ఇదే క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది, రైట్. సో 4600 ఇన్వెస్ట్ చేశారు, మనకు 8% సాధారణ వడ్డీకి. 5 సంవత్సరాల తర్వాత ఆ మొత్తాన్ని విత్డ్రా చేసి అందులో సగం మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మిగిలిన మొత్తం ఎంత అవుతుంది అన్నాడు. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి 8% ఎన్ని ఇయర్స్కి, 5 ఇయర్స్కి. సో 8% అంటే పర్ యానం 8% అయితే మరి 5 ఇయర్స్కి ఎంత అవుతుంది అంటే మనకి 40% అవుతుంది, అవునా, 40%. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 4600 పెట్టుబడి పెట్టారని చెప్పారు, పెట్టుబడి అని ఇచ్చారు. ఓకేనా, రైట్. మరి వడ్డీ ఎంత అవుతుంది మనకి అంటే మొత్తం అని చెప్పారు కదా, అందులో సగం మొత్తాన్ని విత్డ్రా చేసుకొని మిగతా సగము స్టాక్ మార్కెట్లో పెట్టాడంట. ఆ మొత్తం తెలిస్తే కదా ఆ సగం ఎంత అని తెలిసేది మనకి. అంటే మన క్వశ్చన్లో ఏంటంటే మిగిలిన మొత్తం అన్నాడు, అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, అంటే తనకి మొత్తం వచ్చిన తర్వాత అందులో సగం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ సగం ఏదైతే ఉందో మిగిలింది అది ఎంత అంటున్నారు. అంటే మొత్తం కావాలి కదా ఫస్ట్. సో 40% మనకి 4600 ఇచ్చారు కదా, ఆ 4600 అనేది ఇది ఏంటి మనకి వడ్డీ, 40% వడ్డీ. ఈ 4600 దేనికి సంబంధించింది, 100% పెట్టుబడి కదా అసలు, కాబట్టి 100%. అంటే వాడు ఇచ్చిన విలువ 100% సంబంధించింది. మనకి మొత్తం కావాలి, మొత్తం అంటే ఏంటి, మనకి మొత్తం అంటే ఏంటి, అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత 100%, వడ్డీ ఎంత 40%, అంటే 100 + 40 ఎంత 140% ఎంత అని చేస్తే మీకు ఆ మొత్తం ఎంత అని వస్తుంది. మొత్తం అంటే అసలు వడ్డీ కలిపి వస్తుంది. ఓకేనా, రైట్. సో దీన్ని సింప్లిఫై చేయండి, అండ్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి కదా, రైట్. 14తో మల్టిప్లై చేయండి, 14 × 6, 14 × 6 ఎంత 84 కదా, రైట్. 8 క్యారీ. 14 × 4, 14 × 4 ఎంత 56 + 8, 56 + 8 ఎంత 64. ఓకేనా, రైట్. సో ఈ 0 యాడ్ చేయండి. సో ఇది మనకు ఎంత వచ్చింది, మనం మొత్తం వచ్చింది. ఓకే, అంటే మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. దీనిలో స్టాక్ మార్కెట్లో సగం ఇన్వెస్ట్ చేశాడంట, ఇంకా మిగిలిన ఎంత అన్నాడు, అంటే దానిలో సగం ఎంత అంటున్నాడు అంతే. సో 6440లో సగం ఎంత అంటే మనకి 3220 కదా, రైట్. 3220 క్లియర్, రైట్. సో మొత్తం కనుక్కోండి, అందులోంచి హాఫ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎంత అన్నాడు కాబట్టి, సో డైరెక్ట్గా మీకు ఆన్సర్ ఎంత అంటే 3220 వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాన్వి సాధారణ వడ్డీతో కొంత మొత్తము అప్పు తీసుకున్నారంట.
6%కి మొదటి 3 సంవత్సరాల్లో 9% ఏదైతే ఉందో తదుపరి 5 సంవత్సరాలకి మరియు 13% ఫర్ యానం 8 సంవత్సరాలకి మించిన కాలానికి అన్నాడు. ఈ పాయింట్ చూడండి. 11 ఏళ్లకు ముగిసే సమయానికి అంటే మొత్తం ఎంత మనకి 11 ఏళ్ళు ఇచ్చారు. అతను చెల్లించిన మొత్తం వడ్డీ ఎంత అంటే 8,160 అయితే అతను ఎంత డబ్బు తీసుకున్నాడు అన్నాడు. ఫస్ట్ ఆ సెంటెన్స్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి. అతను కొంత మొత్తం అప్పు తీసుకున్నాడంట సాధారణ వడ్డీతో. ఆ అప్పు ఎలా తీసుకున్నాడంటే మొదటి 3 సంవత్సరాలకేమో 6% చొప్పున, తర్వాత మళ్ళీ తదుపరి 5 సంవత్సరాలకేమో 9% చొప్పున. అక్కడ వరకు క్లియర్గా ఉంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. 13% ఫర్ యానం 8 సంవత్సరాలకు మించిన కాలానికి అన్నాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే రైట్. 8 సంవత్సరాలకి మించిన కాలానికి అంటే మొత్తం కాలం ఎంత అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి 11 ఏళ్ళని అంటే 11 ఇయర్స్ అని ఇచ్చాడు. సో మొత్తం కాలం ఎంత అంటే 11 ఇయర్స్. ఆ 11 ఇయర్స్కి వచ్చిన వడ్డీ ఎంత, చెల్లించిన వడ్డీ ఎంత 8,160 చెల్లించాడంట. అంటే ఇచ్చిన ఈ వాల్యూ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది, వడ్డీకి సంబంధించింది. అయితే అతను ఎంత డబ్బు తీసుకున్నాడు అన్నాడు. అంటే అసలు ఎంత అంటున్నాడు. ఓకేనా రైట్. ఫస్ట్ మీరు 6% అంటే సంవత్సరానికైనా తీసుకోవాలి ఎప్పుడైనా. సో మరి 3 సంవత్సరాలకి ఎంత అవుతుంది? సో 3 × 6%. అంటే 3 సంవత్సరాలకి శాతం ఎంత అవుతుందంటే 18%. ఓకేనా రైట్. తర్వాత మనకి 5 సంవత్సరాలకి 9% అన్నాడు. అంటే 5 × 9%. సో మొత్తం ఎంత అవుతుంది? 45% అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. 13% ఫర్ యానం 8 సంవత్సరాలకు మించిన కాలానికి అన్నాడు. అంటే మనకి 3 + 5 ఎంత? 8. రిమైనింగ్ ఎంత అవుతుంది అంటే మొత్తం కాలం ఎంత అంటే 11 ఇయర్స్ కదా. సో మిగిలిన కాలం అంటే మనకి 3 ఇయర్స్ అవుతుంది. అంటే మొత్తం 11 ఇయర్స్ కాబట్టి మిగిలిన కాలం 3 ఇయర్స్ అవుతుంది. 3 × సంవత్సరానికి ఎంత అన్నాడు? 13%. అంటే మొత్తం ఎంత మనకి 39%. ఓకేనా రైట్. సో మొత్తం పర్సెంటేజ్ కనుక తీసుకుంటే టోటల్గా కంప్లీట్గా 11 ఇయర్స్కి కనుక తీసుకుంటే సో టోటల్ ఎంత వస్తుంది మనకి? 9 + 5 14, 14 + 8 22, 2 క్యారీ కదా 5, 9 + 1 10. సో 102% వస్తుంది రైట్. సో ఇక్కడ వరకు మీరు చేయగలిగితే చాలు, ఇంకా మిగతాదంతా సింపుల్. సో ఆ సెంటెన్స్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే మనం అది చూడడానికి లెంతీగా అనిపించినా సో చేయడం అనేది డిఫికల్ట్ కాదు. ఓకే రైట్. సో ఈ 8,160 అనేది దేనికి సంబంధించింది, అది ఏంటి అని చూసుకోండి. ఇది ఏంటి? అది వడ్డీ. ఇదేంటి? వడ్డీ రేట్. అంటే రెండు ఒకటి కదా. అంటే 102%కి వాల్యూ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 8,160 ఇచ్చారు. మనం చేయాల్సింది ఏంటి? అసలు అంటే ఏంటి? 100%. ఓకే 100%కి ఎంత అని చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు చూడండి 102 ఇక్కడ 816 ఇచ్చారు. 100 800 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. అలాగే 216 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 టైమ్స్. అంటే మనకి 102 × 8 చేస్తే 816 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ 8 టైమ్స్ పోతుంది. ఓకేనా రా. సో జస్ట్ 100 × 8 800 ఇక్కడ 0 యాడ్ చేసుకోండి. సో ఆన్సర్ ఎంత అంటే 8,000. క్లియర్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఓకే. సో ఇక్కడ మెయిన్ డిఫరెంట్ పాయింట్ ఏంటంటే కన్ఫ్యూజ్ కావడానికి 8 సంవత్సరాలకి మించిన కాలానికి అనగానే సో రిమైనింగ్ తీసుకోండి. ఎందుకంటే మొత్తం 11 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ ఎంత అంటే మనకి 3 ఇయర్స్ అవుతుంది. ఓకేనా. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. సో చాలా అంటే ఎప్పుడైతే మీరు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉంటుందో సో ఈ టాపిక్ సంబంధించిన ఏవైతే పర్సంటేజ్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా రైట్.